మహాలక్ష్మి, ఎలా ఉన్నావు? నమస్కారం ఆంటీ, బాగున్నాను. నాకెందుకమ్మా? మా ఇంట్లో పూసిన పువ్వు మీకోసం తెచ్చాను ఆంటీ. థ్యాంక్ యూ. ఇది అమ్మ చేతికి పువ్విచ్చి అందరి చెవుల్లో పువ్వులు పెడుతుంది. కూర్చోమ్మా. ఏం తీసుకుంటావు? పాలు, జ్యూస్? పాలు తీసుకుంటాను ఆంటీ. కుదిరితే అందులో 2 స్పూన్స్ హార్లిక్స్ కూడా వేసుకుంటాను ఆంటీ. మెదడు చురుగ్గా పనిచేస్తుందని మా శాస్త్రి గారు చెప్పారు ఆంటీ. అమ్మ తనకు పాలు కాదు కదా, పచ్చి మంచినీళ్ళు కూడా ఇవ్వద్దు. నేనేం తప్పు చేశాను గురువు గారు? తప్పు చేయలేదు, లేట్ చేసావు. ట్యూషన్ టైం నీకు 7 to 8 చెప్పాను. ఇప్పుడు టైం ఎంత అయింది? 7:20, అంటే 20 minutes లేట్. నేను 6:30కే బయలుదేరదాం అనుకున్నాను గురువు గారు, కానీ 7 గంటలకి యమగండం ఉంది. ఆ తర్వాతే బయలుదేరమని మా శాస్త్రి గారు చెప్పారు, అందుకే ఆలస్యమైందండి. ఇలా రాహుకాలాలు యమగండాలు చూసావంటే చదువు ఎందుకులే. అయ్యయ్యో, అలా అంటారేంటండి? ఇంకెలా అనాలి? చదువు కావాలంటే టైం సెన్స్, కామన్ సెన్స్ ఉండాలి, అంతేగాని యమగండాలు రాహుకాలాలు అలాంటి సెంటిమెంట్స్ ఉండకూడదు. కోపడకండి గురువు గారు, రేపటి నుంచి మీరు ఎలా చెప్తే అలాగే చేస్తాను. నిజంగానే చేస్తావా? చేస్తా గురువు గారు. అమ్మా, మహాలక్ష్మికి హార్లిక్స్ తెచ్చివ్వు. అలాగే. కూర్చో మహాలక్ష్మి. గొడిగెందుకు? ఎండుంది కదండి. ఎండ బయట కదా, లోపల లైట్ ఉంది కదండి. అయితే ఎండైనా వేడే, లైట్ అయినా వేడే, అందుకే గొడుగు తీయొద్దని చెప్పారు. ఊరిది నీసాలు. ఎవరు చెప్పారు? మా శాస్త్రి గారు చెప్పారండి. హార్లిక్స్ తీసుకో, తాగు. థ్యాంక్ యూ ఆంటీ. అమ్మాను, ఈ అమ్మాయి మాట పద్ధతి కొంచెం తేడాగా అనిపిస్తోంది. ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా ఉండమ్మా, లేకపోతే నీ స్థానానికి ఎసరు పెట్టేలా ఉంది. నాకు కూడా అదే భయం తాతయ్య. స్కూల్లో అన్నయ్య నెంబర్ 1, నేను నెంబర్ 2. నా ప్లీజ్ కుట్టేస్తుందేమో అనేసి భయంగా ఉంది తాతయ్య. ఇక బయలుదేరు. అదేంటి గురువు గారు, మరి ట్యూషను? ఆలస్యంగా వచ్చావు కాబట్టి ట్యూషన్ లేదు. స్కూల్ టైం అవుతుంది, ఇంటికెళ్ళు. మొదటి రోజు కాబట్టి కనీసం ఓనమాలైనా. ఓకే ఓకే ఓకే, మీరేం చెప్తే అది. వస్తాను గురువు గారు. వస్తాను తాతయ్య గారు. మంచిదమ్మా. వస్తానంటీ. అలాగే. అయ్యో, మర్చిపోయానే. అరే, అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా.
వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.